వారు 1952లో బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే సోషలిస్టు భావజాలానికి అంకితమై ప్రజా సోషలిస్టు పార్టీ, అదేవిధంగా జాయింట్ సోషలిస్టు పార్టీ అనేటువంటి పార్టీలలో విశేషంగా పనిచేసినటువంటి మహానుభావుడు. 1960లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మరి ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే అనేక రకాల ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా వారు 1970లో మరియు 1977లో 2 సార్లు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారు. మరి మనకందరికీ తెలుసు, గత సంవత్సరము వారికి శతజయంతి ఉత్సవాలు మనమందరం నిర్వహించుకున్నాము. వారు భారతీయ జనతా పార్టీ నాయకుడు కాకున్నా కూడా జనతా పార్టీలో ఆ రోజు జనసంఘ్ సోషలిస్ట్ పార్టీ, ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా జయప్రకాష్ నారాయణ గారి నేతృత్వంలో కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క నేతృత్వ పాలనకు, శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా గలమెత్తిన విషయం మనకందరికీ తెలుసు. జయప్రకాష్ నారాయణ గారి పిలుపుతో జనసంఘ్, భారతీయ జనసంఘ్, సోషలిస్ట్ పార్టీ ఇలాంటి అనేక ప్రజాస్వామ్య పార్టీలు జైల్లోనే ఉన్నప్పుడు, జైల్లోనే మాట్లాడుకొని జనతా పార్టీగా అవలంబించినప్పుడు సోషలిస్టు పార్టీ కూడా జనతా పార్టీలో మెర్జ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా వారు జనతా పార్టీ తరఫున మరి నిరంతరము కృషి చేయడం జరిగింది. వారు 100 సంవత్సరాల సందర్భంగా మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కాంగ్రెస్ ఇతరులను, కాంగ్రెస్లోని నెహ్రూ కుటుంబేతరులను ఎప్పుడు కూడా గౌరవించదు, గుర్తించదు. రాజకీయాలంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబము. ఇక ఈ దేశంలో ఏ పార్టీ ఉన్నదా లేదా, ఏ పార్టీ నాయకుడు ఉన్నారు, ఏ రోజు కూడా వాళ్ళు నెహ్రూ కుటుంబం ఎవరిని కూడా గౌరవించిన పాపాన పోలేదు. భారతరత్నలు వాళ్ళకే ఇచ్చుకున్నారు. అన్ని రకాల గౌరవాలు వాళ్ళకు వాళ్ళే బతుకున్నప్పుడు, చనిపోయినప్పుడు ఇచ్చుకున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనేక మంది మహానుభావులను ఎమర్జెన్సీలో జైల్లో పెట్టారు. ఆచార్య కృపలాని గారు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, జార్జి ఫెర్నాండెస్ గారు కావచ్చు, లాల్కృష్ణ అద్వానీ గారు కావచ్చు, అనేక మందిని ఆ రోజు జైల్లో పెట్టినప్పుడు మరి ఏ రకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జనతా పార్టీ జన్మనిచ్చి, జనతా పార్టీ ద్వారా ఒక మహా విప్లవం, ఆ రోజు ఒక నిశ్శబ్ద విప్లవం ఆ రోజు దేశంలో వచ్చిందో మనకు తెలుసు. జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు ప్రకటించి ప్రతిపక్షాల ఐక్యత కానీ, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి కానీ, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసుకోవడానికి కానీ, ప్రతిపక్ష పార్టీలు వనరులు సమకూర్చుకోవడానికి కానీ ఏ రకమైనటువంటి అవకాశం ఇవ్వకుండా అందరూ జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు ప్రకటించి ఆ తర్వాత మీసా రద్దు చేసి వీళ్ళందరినీ వదిలిపెట్టారు. ఆ ఉన్నటువంటి తక్కువ సమయంలోనే ప్రకటించిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తక్కువ సమయంలోనే జనతా పార్టీ ఏర్పాటు చేయడం,
రోజు శ్రీమతి ఇందిరాగాంధీని ఓడించిన విషయం మనకు తెలుసు. దాంట్లో ఆ యొక్క జనతా పార్టీ ఉద్యమంలో, జనతా పార్టీ నిర్మాణంలో, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో కర్పూరి ఠాకూర్ గారి యొక్క పాత్ర అమోఘమైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు, మనం చూసాం, ఇంతకుముందు చెప్పాను నేను, కర్పూరి ఠాకూర్ గారు గత సంవత్సరము 100 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇచ్చి వారిని గౌరవించిన విషయం మనకందరికీ తెలుసు. కర్పూరి ఠాకూర్కే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి కూడా భారతరత్న ఇచ్చినటువంటి ఖ్యాతి నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. దేశంలో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరు మరి దేశ సేవ కోసం పనిచేశారో వాళ్ళందరినీ గౌరవించేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఈరోజు పద్మభూషణ్ అవార్డులన్నా, గతంలో రాజకీయ పార్టీల కనుసైగలలో, పాలక పార్టీ కనుసైగల్లో అవార్డులు వచ్చేది. అటువంటి అవార్డుల స్థానంలో ఈరోజు పీపుల్స్ పద్మ పేరుతోటి ప్రజలలో ఉండేటువంటి అన్సంగ్ హీరోస్ నిస్వార్థంగా దేశం కోసం, దేశ కళల కోసం, సామాజిక పరివర్తన కోసం, సామాజిక చైతన్యం కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావులకు పద్మశ్రీ అవార్డులు ఇస్తున్న విషయం మనం చేస్తాము. అదేవిధంగా పాలక పార్టీ కనుసైగల్లో ఉన్నటువంటి వ్యక్తులకే ఈరోజు అవార్డులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగానే కర్పూరి ఠాకూర్ గారికి భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి గౌరవ పురస్కారమైనటువంటి భారతరత్నతో వారిని మరి వారికి నివాళులు అర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా పివి నరసింహారావు గారికి అటువంటి మహానుభావుడి యొక్క జయంతి ఉత్సవం ఈరోజు మనం అందరము జరుపుకుంటున్నాము. వారు చాలా నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు కానీ, స్వతంత్ర ఉద్యమంలో కానీ 2 జతల బట్టలు, సంఖకు ఒక బ్యాగులో బట్టలు పెట్టుకొని, ఒక పుస్తకము, పెన్ను పెట్టుకొని మరి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో, ఫ్రీడమ్ మూవ్మెంట్లో కానీ, సోషలిస్ట్ పార్టీ నాయకుడుగా కానీ పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంగ్లీషు తప్పకుండా నేర్చుకోవాలనేటువంటి ఆప్షన్ అయితే ఉండనో కంపల్సరీ దాన్ని తొలగించి ఆప్షన్గా మార్చినటువంటి వ్యక్తి ఆయన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో 1970లో మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1970 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులే వరుసగా అయ్యేవారు. మన రాష్ట్రంలో కూడా తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1983 వరకు ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మొదటిసారిగా ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకొచ్చాడో అదేవిధంగా కర్పూరి ఠాకూర్ కూడా బీహార్ రాష్ట్రంలో 1947 నుంచి 1970 వరకు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రిలో ఉంటే ఈరోజు మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి ఘనత మరి ఈ యొక్క మన కర్పూరి ఠాకూర్కి దక్కుతుందని మనం చేస్తున్నాం. ఈరోజు బీహార్లో మద్యపాన నిషేధం ఉంది, గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంది. కానీ ఇప్పుడు మొన్న గుజరాత్లో మొదటి నుంచి జరుగుతూ ఉంది, కానీ బీహార్లో నితీష్ కుమార్ గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక పెట్టింది. కానీ ఆ రోజే
1970లోనే బీహార్ రాష్ట్రంలో మొదటిసారి మద్యపాన నిషేధం పెట్టి మరి సంస్కరణ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి, మహిళలకు పేదలకు అండగా నిలబడినటువంటి వ్యక్తి ఈరోజు మరి కర్పూరి ఠాకూర్ గారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఆయన మరి పేరు మీద ఈరోజు అనేక సంస్థలు, అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కర్పూరి ఠాకూర్ యొక్క సేవలను మనస్ఫూర్తిగా గుర్తించి ఈరోజు భారతరత్న ఇచ్చి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.